గైస్ ఎవరైతే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఉన్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎక్సలెంట్. అసలు ఈ స్టోరీ చెప్తే ఒక్కసారి వినండి, కళ్యాణ్ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను చెప్పిన స్టోరీ సినిమా కానీ కళ్యాణ్ పడాలతో తీస్తే ఒక్క రేంజ్లో ఉంటాడు కళ్యాణ్ పడాల. సో అలాంటి స్టోరీ, డివోషనల్ మూవీ. సో ఇలాంటి స్టోరీ ఎక్కడ వినుండరు మీరు అస్సలు. అన్ఎక్స్పెక్టెడ్ ఇది. చాలా థ్రిల్లర్ మూవీ, చాలా డివోషనల్ మూవీ, చాలా చాలా బాగుంటుంది. చాలా పీక్స్లో ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా. మూవీ నేమ్ వచ్చేసి శివయ్య. ఓకేనా. కళ్యాణ్ పడాల హీరోగా. సో అక్కడ ప్రజెంట్ కళ్యాణ్ పడాల హీరో, బట్ అక్కడ క్యారెక్టర్లో నేమ్ మార్చుతాను. సో నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయను, బట్ హీరో అయితే కళ్యాణ్ పడాల. అయితే మనకు ఒక మారుమూల గ్రామం ఉంటుంది. కళ్యాణ్ వాళ్ళ పడాల వాళ్ళ డాడీ కావచ్చు, వాళ్ళ మమ్మీ కావచ్చు, ఒక మారుమూల విలేజ్లో ఒక కొండ ఏరియా. అక్కడ వాటర్ పడుతుంది. అక్కడ గుడి దగ్గర నివసిస్తారు. బాగా పూర్ ఫ్యామిలీ. గుడి దగ్గర నివసించి యథావిధిగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అనమాట. అలా అయితే తను పుట్టిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర పక్కనే ఒక వాటర్ ఉంటుంది, జలాశయం. వాళ్ళు ఉండేది కొండ ఏరియాలో ఉంటారు. అంటే వాళ్ళ ఊరికి చివరిలో ఉంటారు వీళ్ళు. కొండ ఏరియా మొత్తం వాటర్ కొండల మంచి పారుతూ ఉంటుంది. సో ఏరియాలో ఉంటారనమాట. సో కళ్యాణ్ డైలీ యథావిధిగా వాళ్ళు ఉండే కొండ ఏరియాలో స్నానం చేయడం ఇలాగలా డైలీ చేస్తాడు. వాళ్ళ మమ్మీ డాడీ చేస్తారు, కళ్యాణ్ కూడా చేస్తాడు. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే సడన్గా కళ్యాణ్ ఆ కొండల లోపలికి వెళ్ళిపోతాడు. వాటర్లోని స్నానం చేస్తాడు. కొండ ఏరియా కదా, కొండలో స్నానం చేస్తూ కొండ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ శివుడు ఉంటాడనమాట. శివుడు అదంతా మాయ ప్రపంచం. సో అందులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా అర్థం కాదు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాను ఏంటని మొత్తం. ఎందుకంటే చిన్నపిల్లాడు. సో చిన్నోడు దేవుడితో సమానం కాబట్టి ఎటువంటి పాపం పుణ్యం తెలియదు కాబట్టి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి కిందకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ శివయ్య, పార్వతి మొత్తం దేవతలు మొత్తం వెరైటీగా ఉంటారు. పైన చూసిన ప్రపంచం వేరు, కింద చూసిన ప్రపంచం వేరు. తనకేమి అర్థం కాదు, ఏంటి ఎక్కడికి వస్తాను ఏంటంటే అక్కడ శివయ్య ప్రత్యక్షమయ్యి మనోడితో మాట్లాడతాడు. బాబు నువ్వు ఇలాగా దేవుడి దగ్గరకు వచ్చావు. సో నువ్వు స్నానం చేస్తూ కిందనే దేవుడి ద్వారం ఉంటే అక్కడ నువ్వు అక్కడికి రావడంతో మేము తలుపులు తెరుచుకున్నాం. ఎందుకంటే చిన్నపిల్లాడు కాబట్టి నువ్వు దేవుడితో సమానం కాబట్టి అని దేవుడు చెప్తాడు. సో చెప్పిన తర్వాత సరే నేను అంటాడు, నేను వెళ్ళిపోతాను, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్న భయం వేస్తుంది అనేటప్పటికి నీకు ఏమైనా కోరికలు ఏమైనా ఉంటే చెప్పు బాబు అంటే, లేదు నాకు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానంటే సరే పంపించేస్తారు. మళ్ళీ యథావిధిగా ఎలాగైతే వచ్చాడో అలాగ వెళ్ళిపో బాబు అంటే వెళ్ళిపోతాడు. పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పేస్తాడు. నాన్న ఇలాగ నేను స్నానం చేస్తే కిందకి వెళ్ళాను, కిందకి వెళ్తే నాకు ఇలా ఎవరో కనిపించారు. దేవుళ్ళో నాకు తెలియదు కదా, ఎవరో కనిపించారు. కనిపించి నువ్వు ఇలా ఎక్కడికి వచ్చావు, నువ్వు మా దేవుడి దగ్గరకు వచ్చావు, ఈశ్వరుడు మేము అదే అన్నట్టు మాట్లాడేదానికి వీళ్ళు భయపడిపోతారు. అంటే ఏదో అబద్ధం చెప్తాండే ఊరుకో, లేదంటే నీకు పిచ్చి పట్టింది అన్నట్టు మాట్లాడతారు. లేదు నాన్న నేను కిందకి వెళ్ళాను, కిందకి వెళ్తే నాకు ఇలా కనపడ్డారు అదని చెప్తాడు మనోడు. చెప్తే వాళ్ళు నమ్మరు అనమాట. ఇదే సంఘటన ఇంటర్వ్యూల వరకు జరుగుతుంది. ఆ టైంలోనే సో మొత్తం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటుంది జరుగుతూ ఉంటాయి. అప్పటికే కొంతమంది ఆ కొండని తవ్వడానికి ఎక్కడి నుండి వేరే దేశాల నుండి అక్కడ డైమండ్లు, నెక్స్ట్ గ్రానైట్స్ దొరుకుతాయని చెప్పేసి కళ్యాణ్ వాళ్ళ డాడీ వాళ్ళు అడుగుతారు, ఇక్కడ మీకు కొంచెం డబ్బు ఇచ్చి ఏరియాలో మేము కొంచెం తవ్వుకుంటాం, మాకు అదేంటి ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే వాళ్ళు లైట్ వచ్చి తవ్వకాలకి రెడీ చేస్తారు, బాంబులు పెట్టి పేల్చడానికి. కానీ ఏరియా మొత్తం పేలదనమాట. సో తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి.